తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ తెలంగాణలోని 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ తెలంగాణలోని 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ 10 చోట్ల కూడా ప్రముఖ రాజకీయ నేతల ఇళ్లతో పాటు వ్యాపారవేత్తల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాల్లో కూడా ఈ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం 2 కేసులు ఇప్పటి వరకు, అంటే ఒకటి ఏపీ లిక్కర్ కేసులో ఈడీ ఎంటర్ అయింది, మరోవైపు వివేక హత్య కేసు కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అయితే మాత్రం వివేక హత్య కేసులో ఇంకా ఎంటర్ కాలేదు. మరి ఏపీ లిక్కర్ స్కామ్ లోనే ఈ సోదాలు కొనసాగిస్తుందా ఏంటనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో 4 ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగుతున్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఈడీ కార్యాలయం నుంచి ఉదయం 5 గంటల ప్రాంతంలో 4 బృందాలు హైదరాబాద్ లో సోదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు నిన్న సాయంత్రమే జిల్లాలకు కూడా చేరుకోవడం జరిగింది. కడపతో పాటు విజయవాడ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఈ కేసులో సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏ కేసుకు సంబంధించి ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారనేటువంటి అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. రోడ్ నెంబర్ 10 లో ఉన్నటువంటి ఇంటికి ఈడీ అధికారులు కూడా వెళ్ళినట్లు మనకు సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లో పూర్తి సమాచారం వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.